2.5 కిలోల బరువున్న చిన్నారిని కాపాడి వైద్యులు ఘనత సృష్టించారు. దీనికి సంబంధించి గాజువాక సన్ రైజ్ పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ టి తిరుపతి, డాక్టర్ రమణలు వివరాలు తెలిపారు. ఉక్కునగరంలో నివాసం ఉంటున్న ఉత్తేజ్ అమూల్య దంపతులకు ఈ ఏడాది జనవరి 2న స్టీల్ జనరల్ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది. అయితే పుట్టిన బిడ్డకు ట్రాకియో ఇసోఫేజియల్ ఫిస్టులా మరియు ఇసోఫేజియల్ ఎట్రిసియం అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్కు తీసుకువచ్చారని తెలిపారు. ప్రతి 3,500 మంది పుట్టిన పిల్లల్లో ఇటువంటి వ్యాధి ఒకరికి సోకే అవకాశం ఉందని అన్నారు. చిన్నారి గాలిగొట్టానికి మరియు అన్నవాహికకు మధ్య ఫిస్టులా కనెక్షన్ ఉంటుంది అని, అన్నవాహికకు మరియు జీర్ణకోశానికి మధ్య ఎలాంటి కనెక్షన్ ఉండదని చెప్పారు. ఇటువంటి సమస్య పరిష్కారానికి ఆపరేషన్ అవసరమని గుర్తించి అతి కష్టం మీద ఆపరేషన్ పూర్తి చేసి చిన్నారిని సంరక్షించగలిగామని చెప్పారు. వైద్యులు డాక్టర్ గణేష్ శంకు, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సతీష్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభల సంయుక్త పర్యవేక్షణలో ఆపరేషన్ విజయవంతమైందన్నారు. సర్జరీ 1 డే ఫస్ట్ 2-3 డేస్లోనే సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ సర్జరీ కూడా ఎంతో క్లిష్టతరమైంది. ఆ సర్జరీని కూడా మేము సక్సెస్ఫుల్గా చేసి మేడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ ఈ బేబీలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చింది. ఒకటి న్యూమోథొరాక్స్ ఒకటి, సెప్టిక్ షాక్ ఒకటి, రిఫ్రాక్టరీ హైపోటెన్షన్ ఒకటి. పిల్ల బాగా ఆయాసంతోనూ తర్వాత నోటి నుంచి నరుగుతోనూ ప్రజెంట్ అయింది. దాన్ని వితిన్ 24 అవర్స్ దానికి కారణం కనుక్కొని సర్జికల్ ప్రాబ్లమ్ ఉండింది. అంటే మన అందరికీ ఉండే అన్నవాహిక అంటే ఉమ్ము కానీ పాలు కానీ ఏదైనా వెళ్ళే మార్గంలో సరిగా డెవలప్ అవ్వలేదు. కాబట్టి వెంటనే సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత కూడా ఒకవైపు అన్నవాహిక ఈ గాలి తీసుకునే ట్రెకియా దాంతో కూడా కనెక్ట్ అయి ఉండడం వల్ల పొట్టలో ఏదైతే ఆమ్లం సంబంధించిన ద్రవాలు ఉంటాయో అవి కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం వచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి, విజయనగరం